హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియో బ్యాంక్ ఫర్ మైనర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే గాల్గాల్ మనీ వాళ్ళు చూసుకున్నట్లయితే తెలిసిందే కదా, ఇదివరకు వీడియోలో చేసేవాడిని వీళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళ నియో బ్యాంక్ని అయితే టోటల్గా స్టాప్ చేసి వీళ్ళైతే కొత్తగా అయితే లాంచ్ చేశారనమాట. అది చూసుకున్నట్లయితే గాల్గాల్ మనీ వాళ్ళు కొత్త పార్ట్నర్తో వచ్చారు. అది చూసుకున్నట్లయితే కాస్మోసిస్ బ్యాంక్ అనమాట. ఈసారి చూసుకున్నట్లయితే 18+ వాళ్ళకే అనమాట. ఇది 18+ వాళ్ళు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ గాల్గాల్ మనీ యాప్ ద్వారా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఆల్రెడీ కనిపిస్తుంది, మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి వెరిఫైడ్ చేసుకోవాలన్నమాట మన ఫోన్ నెంబర్ని. వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మనకైతే ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తే ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మనకైతే ఈమెయిల్ కూడా వెరిఫై అవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకైతే ఈ స్టెప్స్ ఉంటాయి. తర్వాత అకౌంటింగ్ ఓపెనింగ్కి అయితే మనమైతే యాక్సెప్ట్ చేయాలన్నమాట. అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్కి యాక్సెప్ట్ చేసేసి మనమైతే కంటిన్యూ కనుక కొట్టినట్లయితే మనకైతే నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో మన సింపుల్ డీటెయిల్స్, మన పాన్ కార్డ్ నెంబర్ అవన్నీ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. వన్స్ మీకు వచ్చిన ఓటీపీని కూడా మీరు ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఇచ్చేసేయండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత మీకు చూసుకున్నట్లయితే ఇంకా మీ అడ్రస్ ప్రూఫ్స్ అవన్నీ అడుగుతుంది. అవన్నీ కూడా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ స్టేటు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఎలా అయితే కనపడుతుందో అలా అయితే మీరైతే ఇచ్చేసేయండి. మీకు ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ కూడా. మీకు ఏంటంటే దీంట్లో స్క్రీన్ రికార్డింగ్ లేదు, అందుకని చెప్పి నేనైతే పర్సనల్గా రికార్డ్ చేసి పెట్టాను అనమాట. ఈ కాస్మోసిస్ బ్యాంక్లో మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే వస్తుందన్నమాట. ఈ స్టెప్స్ అన్ని మీరు కంప్లీట్ చేయడం ద్వారా మీరు దీంట్లో వాడుకోవచ్చు. లేదనుకుంటే మీరు డైరెక్ట్ ఫోన్పేలో కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెక్ చేశాను. కాకపోతే ఈ క్లిప్పింగ్స్లో అయితే ఉండకపోవచ్చు. చూడొచ్చు ఒకసారి. అయితే మీకైతే కేవైసీ కూడా కంప్లీట్ అయిపోయింది. కేవైసీ కంప్లీట్ అవ్వడానికి నాకైతే ఒక 1 వీక్ పైగా టైం పట్టిందనమాట. మీకు మెయిల్ దగ్గర కూడా చిన్న ఇష్యూ రావచ్చు, మీరైతే ఒకసారి సాల్వ్ చేసుకోండి. ఇంకా చూడొచ్చు, మీకైతే ఈ విధంగా అకౌంట్ అయితే క్రియేటింగ్ అయితే అయిపోయిందనమాట. క్రియేట్ అయిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే మీరైతే మీ అక్కడ నుండి ఫ్రీగా అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఫిజికల్ కార్డ్ని. ఫిజికల్ కార్డ్ కనుక కావాలంటే మీరైతే మినిమం ₹1000 డిపాజిట్ చేసుకోవాలన్నమాట మీ అకౌంట్లో. ఇది చూసుకున్నట్లయితే ఎటువంటి మెయింటెనెన్స్ అకౌంట్ అయితే కాదనమాట. అమౌంట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు డెబిట్ కార్డ్ ఆర్డర్ చేసే ముందు మాత్రం ఒక ₹1000 యాడ్ చేసి పెట్టుకోవాలి. మీకు ఎలాంటి ఛార్జ్ కూడా కట్ అవ్వదు. జస్ట్ చూసుకున్నట్లయితే మీరు ఒక ₹1000 యాడ్ చేసి మీరు ఒక 7 డేస్ యూపీఐ పేమెంట్స్ కనుక వాడినట్లయితే మీకు వీళ్ళైతే ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేస్తారనమాట, కార్డ్ ఆర్డరింగ్ అనేది. ఇది చూడొచ్చు. యాజ్ యూజువల్ చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మొత్తం అంతా పాత యాప్లోనే ఉంది. కాకపోతే పార్ట్నర్ని చేంజ్ చేసి వీళ్ళైతే కొత్తగా కాస్మోసిస్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే తీసుకొచ్చారు. నేనైతే ఒకసారి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే మీకైతే ఇక్కడ మీకు ఒకసారి మీరు ఏదైనా యూపీఐ యాప్లో ఎలా లాగిన వాళ్ళు మీకు తెలుసు కదా, పాత వీడియోలో ఆ రికార్డింగ్ ఏదైనా ఉంటే అది వేసేస్తాను. మీకైతే ఆ విధంగానే ఉంటుందన్నమాట. సేమ్ చూసుకున్నట్లయితే మీరైతే అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి, కాస్మోసిస్ బ్యాంక్ అని. కాస్మోసిస్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మీరైతే అకౌంట్ని అయితే యాడ్ చేసేసుకోవడమే. ఒక్క నిమిషం, నేనైతే మీకైతే ఒక వీడియో క్లిప్పింగ్ అయితే వేసేస్తాను, చూసుకోండి. ఫ్రెండ్స్, ప్రొసీజర్ అందరికీ తెలిసిందే కదా, అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెడుతున్నాను అనమాట. అంతే అనమాట, సింపుల్గానే ఉంటుంది. నేనైతే రీస్టార్ట్ చేశాను, ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి. కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మెయిల్లో చిన్న ఇష్యూ ఉందన్నమాట, వాళ్ళ గాల్ది నేనైతే రిపోర్ట్ చేశాను. మీరైతే ట్రై చేయండి అనమాట, కొంచెం టైం పడుతుంది అంతే.